అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పాట 165 విందాం. ఏంటి, మీ పేరు అమృతనా? ఆశ్చర్యంగా అడిగింది సంగీత. అవును, ఎందుకంతగా ఆశ్చర్యపోతున్నారు అని అడిగింది అమృత. ఏం లేదులే, ఒక అమృత పోయినా మరొక అమృత దొరుకుతుందన్నమాట ఇషాన్కు, మెల్లగా అంది సంగీత. అయినా కూడా వర్షినికి వినిపించి కోపంగా సంగీత కాలు తొక్కింది. అమ్మో, చచ్చాన్రా అంటూ అరిచింది సంగీత. ఏమైంది? కంగారుగా అంది అమృత. మృదులకు అర్థమై నవ్వుకుంది. ఏం లేదు, ఏదో పాకినట్టయి అరిచానంతే. నొప్పోచుకుంటూ కోపంగా వర్షిణి వైపు చూసింది సంగీత. వర్షిణి ముసిముసిగా నవ్వింది. ఇంకోసారి ఏదో మాటలు మాట్లాడితే ఇంతకంటే పెద్ద ట్రీట్మెంట్ ఇస్తానన్నట్టుగా చూస్తూ. ఇంత నీట్గా ఉన్న గదిలో ఏం పాకుతుంది? పురుగులేమొస్తాయి? ఆశ్చర్యంగా అంది అమృత. ఉంటాయిలేండి కొన్ని పురుగులు, మనం నిజాలు మాట్లాడితే నచ్చక అలా కుడుతూ ఉంటాయి, మంటగా అంది సంగీత. ఏంటో ఈ మాటలకు అస్సలు అర్థం కావడం లేదంది అమృత. అర్థం కాకపోవడమే మంచిదిలేండి అంది సంగీత. అది దాని తిక్క, అదంతే అమృత, నువ్వు పట్టించుకోకు. పద రెడీ అవదు, టైం అవుతోంది అంది వర్షిణి. వర్షిణి మృదులా కలిసి అమృతను రెడీ చేశారు. గోల్డ్ కలర్ శారీలో మెడలో డైమండ్ నెక్లెస్, చెవులకు జూకాలు, నుదుటిన బొట్టు, లైట్ గా వేసిన లిప్స్టిక్, కళ్ళకు కాటుక, చేతులకు బంగారు గాజులు, వేళ్లకు ఉంగరాలు, లూజ్గా అల్లిన జడలో పువ్వులు. సింపుల్ అలంకరణ అయినా చూడడానికి అమృత చాలా అందంగా ఉంది. అది చూసి సూపర్గా ఉన్నావంటూ మెచ్చుకుంది వర్షిణి. అవునమృత, చాలా బాగున్నావు. మైషా నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోతాడంది సంగీత. అమృత మాటలకి సంగీత సిగ్గుగా నవ్వుతూ, నిజంగా ఇషాన్ గారికి నచ్చుతానంటావా? ఆయన నాకు చాలా బాగా నచ్చారంది. చూసావా, ఇషాన్ బాగా నచ్చాడంట, చూసుకో మరి అన్నట్టుగా వర్షిణి వైపు చూస్తూ. ఎందుకు నచ్చవు అమృత? ఇంత అందంగా ఉంటేను? నేను చెప్తున్నానుగా, మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిపోయినట్టే. ఇవి ఫార్మాలిటీస్గా పేరుకు పెళ్లి చూపులు, అంతే. పెళ్లి ఫిక్స్ అయిపోయినట్టే. వసుమతి ఆంటీకి నువ్వు బాగా నచ్చేసావు, ఇషాన్కే నచ్చుతావు. ఆంటీ మాట కాదండుగా అంది సంగీత. ఇషాన్ గారి వాళ్ళ అమ్మగారికి నచ్చడం కాదు ముఖ్యం, తనకి నచ్చాలి. జీవితాంతం కలిసి కాపురం చేయాల్సింది మేము అంది అమృత. చెప్తున్నానుగా, ఇషాన్కు కూడా నువ్వు నచ్చుతావంది సంగీత. థ్యాంక్ యూ సంగీత, నువ్వు ఇలా చెప్తుంటే మా పెళ్లి జరిగిపోయినంత సంతోషంగా ఉందంది అమృత. మీకు మా ఇషాన్ బాగా నచ్చినట్టున్నాడు అంది సంగీత. ఫోటోలో చూడగానే నచ్చేశాడు, నా మనసు దోచేశాడు, సిగ్గుగా అంది. మీ ఆయన నచ్చేశాడంట, విన్నావా? నీ మూర్ఖత్వంతో, మొండి పట్టుదలతో అదృష్టాన్ని దూరం చేసుకోవద్దన్నట్టుగా చూసింది సంగీత వర్షిణి వైపు. కాని వర్షిణి సంగీత చూపును పట్టించుకోకుండా ఆ అమ్మాయి సంతోషాన్ని చూస్తోంది. నిజంగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే తను తట్టుకోగలదా? ఇషాని పెళ్లికి ఒప్పుకుంటాడా అని ఆలోచనలో పడింది. మళ్ళీ అంతలోని, పెళ్లి చూపులకు ఒప్పుకున్నవాడు పెళ్లికి ఒప్పుకోడా? నా భ్రమ కాకపోతే అంటూ బాధగా అనుకుంది. ఇంతలో స్రవంతి, అమృత తల్లి పైకొచ్చారు. రెడీ చేయడం అయిపోయిందా అంది. ఆ మమ్మీ, అయిపోయింది చూడు అంది. బాగున్నావు బంగారు తల్లి, మెటికలు విరిచింది స్రవంతి అమ్మాయిని ముద్దు పెట్టుకుని. కానీ అమ్మాయి తల్లి ఇంకొన్ని నగలు వేస్తే బాగుంటుందేమో అంది. వద్దా ఆంటీ, ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉంటేనే ఇషానికి నచ్చుతుంది అప్రయత్నంగా అంది వర్షిణి. అతన్ని మనసులో ఉంచుకుని, అతని ఇష్టాయిష్టాలు ఇంతగా గుర్తుపెట్టుకుని మరెందుకే అతను దూరం చేసుకుంటున్నావు? బాధగా అనుకున్నారు సంగీత, అమృతల ఇద్దరు కూడా. వర్షిణి మాటకి స్రవంతి, అమృత తల్లి ఆశ్చర్యంగా చూశారు. ముఖ్యంగా తల్లి అనుమానం చూపులకు తడబడిపోతూ, అంటే మమ్మీ, ఇలా సింపుల్గా ఉంటే బాగుంటుందని, ఇలా ఉంటేనే తనకు నచ్చుతుందేమో అని అన్నాను. కాదంటే చెప్పు, ఇంకా నగలు వేసి రెడీ చేస్తాంలే కంగారుగా అంది వర్షిణి. నాకు ఇలాగే బాగుంది, ఇంకా నగలవి అమ్మూర్ల నా వల్ల కాదు. మా మమ్మీ రెడీ చేస్తే అలాగే చేస్తుందనే నిన్ను రెడీ చేయమన్నాను. ఇలా సింపుల్గా ఉంటే నాకు బాగుంటుంది, చూసేవాళ్ళకి బాగుంటుందంది అమృత. సరే, తనకి ఇలాగే బాగుంది అంటోందిగా, ఉంచేయండి. ఇలా ఉన్నా అందంగా ఉందనుకో అంది స్రవంతి. ఇంతలో వసుమతి వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేశాడు కృష్ణ చైతన్య కింద నుంచి. దాంతో వస్తున్నానండి అంటూ అమృత తల్లిని తీసుకుని వెళ్తూ, రెడీగా ఉండండి, మరో 10 నిమిషాల్లో పిలుస్తారు. వసుమతి వదిన వాళ్ళు వచ్చేసారంట,
నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటానని హడావిడిగా వెళ్ళిపోయింది స్రవంతి. వసుమతి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు కృష్ణ చైతన్య, స్రవంతి. వాళ్లతో పాటు కీర్తన, ఆనంద్ పిల్లలు కూడా వచ్చారు. అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత తన ఫ్రెండ్ అయిన పెళ్లి కూతురు తండ్రి విజయ్ని, ఆయన భార్యని పరిచయం చేశాడు కృష్ణ చైతన్య. వాళ్ళ పరస్పర పరిచయాలు పలకరింపులు అయ్యాయి. స్రవంతి వచ్చిన వాళ్ళకి జ్యూసులు ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు స్రవంతి, ఇంటి దగ్గర టిఫిన్లవి చేసే బయలుదేరామంది వసుమతి. పర్వాలేదు వదినా, జ్యూసే కదా, తీసుకోండి అంది. నానమ్మ, బాబు ఎక్కడున్నాడు అని అడిగారు రిత్విక్ స్వీటీ. వాడు బయట గార్డెన్లో రాగిణి దగ్గరున్నాడు, ఇక్కడ గొడవ చేస్తాడన్నట్టు పంపించానంది స్రవంతి. అయితే మేము వెళ్ళి బాబుతో ఆడుకుంటామన్నారు వాళ్ళు. సరే వెళ్ళండి అంది స్రవంతి. ఇద్దరూ పరుగున వెళ్ళిపోయారు. సంతోష్, కృష్ణ చైతన్య, విజయ్ బిజినెస్ కబుర్లు చెప్పుకుంటుంటే ఇషాన్ మాత్రం మౌన గంభీరంగా ఉన్నాడు. వసుమతి, స్రవంతి, కీర్తన మాట్లాడుకుంటున్నారు. హాల్ అలంకరణ అది ఎలా ఉందొదినా, నీకు నచ్చిందా అని అడిగింది స్రవంతి. చాలా బాగుంది స్రవంతి, ఎందుకింత హడావిడి చేశారు, సింపుల్గా ఉన్నా సరిపోతుంది కదా అలంకరణ చూస్తూ అంది వసుమతి. పెళ్లి చూపులంటే ఈ మాత్రం ఉండాలి కదా వదినా, ఇదంతా వర్షిణి చేసిందంది స్రవంతి. అంతే. అప్పటి వరకు మౌనంగా కూర్చున్న ఈశాన్ ఆమె మాటలకు అప్రయత్నంగా హాలంతా చూశాడు. తనకు నచ్చిన పూలతో, రంగులతో అంతా అలంకరించుంది. అది చూసిన అతని పెదవులపై చిన్న చిరునవ్వు మొలిచింది. ఇడియట్, నన్ను కాదంటుంది, మళ్ళీ నాకు ఇష్టమైనవన్నీ గుర్తుపెట్టుకుని చేస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమే చావడం లేదంటూ తల విదిలించాడు. ఇంతకీ ఇది ఎక్కడుంది అన్నట్టుగా కళ్లతో అంతా చూశాడు. కాని అక్కడ తను కనిపించలేదు. పెళ్లి కూతురు దగ్గర ఉండుంటుంది అనుకున్నాడు. దీనికి అసలు కాస్తన్నా కూడా బాధ ఉన్నట్టుగా లేదు. కోపంగా తిట్టుకున్నాడు ఇషాన్. ఇంతకీ అమ్మాయి రెడీ అయిందా? అయితే త్వరగా రమ్మనండి, ఆ కార్యక్రమం అయిపోతే ఒక పని అయిపోతుంది కదా అంది వసుమతి. సరే వదినా, నేను వెళ్ళి తీసుకొస్తాను, రాకీర్తన అంటూ పెళ్లి కూతురు తల్లిని కూడా తీసుకుని వెళ్ళింది స్రవంతి. రెడీగానే ఉన్నావు కదా అమృత, వాళ్ళు వచ్చేశారు, నిన్ను తీసుకెళ్దామని వచ్చాం అంది స్రవంతి. అమృత తలూపుతూ, ఆంటీ, ఇంతమంది గుంపుగా అవసరమా, మీరు వెళ్ళిపోండి, వర్షిణి వాళ్ళు ఉన్నారుగా, నన్ను తీసుకొస్తారులే అంది అమృత. భయం లేదుగా అంది స్రవంతి. భయం ఎందుకు ఆంటీ, వీళ్ళు తోడున్నారుగా, మేమొస్తాం, మీరు వెళ్ళండి అంది. అమృత తల్లి ఏదో చెప్పబోతుంటే, మమ్మీ వెళ్ళమని చెప్తున్నాను కదా, వీళ్ళని తీసుకొస్తారు, నువ్వున్నావంటే అలా ఉండు, ఇలా ఉండు, తలదించు, సిగ్గుపడు అంటూ నన్ను చంపేస్తావు, నువ్వు వెళ్ళిపో అంది అమృత. ఆమె మాటలకు అందరూ నవ్వారు. నేను చెప్పింది ఏదైనా ఇప్పుడైనా విన్నావా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ స్రవంతి కీర్తనతో వెళ్ళిపోయిందామె. వాళ్ళు ముగ్గురే రావడం చూసి పెళ్లి కూతురు ఏది అని అడిగాడు కృష్ణ చైతన్య. వర్షిణి వాళ్ళతో వస్తోంది అంది స్రవంతి. ఎందుకు అమృత మమ్మీ వాళ్ళు పంపించేశావు, వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు కదా అంది వర్షిణి. ఆ ఓల్డ్ బ్యాచ్ మనకెందుకు, మనమంతా యూత్ కదా, మన నలుగురం వెళ్తేనే బాగుంటుందంటూ నవ్వింది అమృత. ఆ మాటకు వాళ్ళు చిన్నగా నవ్వారు. మళ్ళీ ఒకసారి ఫైనల్గా అమృతని చూసి అంతా బాగుందనుకున్నారు. వెళ్దామా అమృత, ఏం భయపడ్డం లేదు కదా అంది వర్షిణి. చెప్పానుగా, భయమేమీ లేదు. తనకి నెర్వస్గా ఉన్నా కూడా పైకలా అంది అమృత. సంగీత వర్షిణి పక్కకొచ్చి మెల్లగా, నీ అంత అదృష్టం ఎవ్వరికీ రాదే, నీ మొగుడుకు నువ్వే దగ్గరుండి మరీ పెళ్లి చూపులు చూపిస్తున్నావు, పెళ్లి కూతుర్ని మీ ఆయనకి నచ్చినట్టుగానే రెడీ చేసావు, ఇంటి అలంకరణ కూడా మీ ఆయనకి నచ్చినట్టే చేసావు, వావ్, యు ఆర్ రియల్లీ గ్రేట్ అంది సంగీత. నువ్వు ఈ పెళ్లి చూపులు అయ్యే వరకు నోర్మి, లేదంటే మూతి కుట్టేస్తాను, నీ నోట్లోంచి ఇంకొక్క మాట కూడా రాకూడదు, వచ్చిందో కోపంగా అంది వర్షిణి. తొక్కలే అన్నట్టు చూసింది సంగీత. ఇది మాట వినేటట్లేదు. నోరు జారి ఏం కంపు చేస్తుందో అని భయపడుతూనే వర్షిణి పెళ్లి కూతురుని తీసుకుని వచ్చింది. మెట్ల మీద అలికిడికి అందరూ తిరిగి చూశారు. పెళ్లి కూతురుని తీసుకుని వర్షిణి ముందు నడుస్తుండగా వెనక మృదుల, సంగీత వస్తున్నారు. అందరి కళ్ళు పెళ్లి కూతురుపై నిలిస్తే ఇషాన్ కళ్ళు మాత్రం వర్షిణిపై అతుక్కుపోయాయి. గులాబీ రంగు చీరలో, మెడలో చిన్న నెక్లెస్, తాళి, నల్లపూసలు, చెవులకు జూకాలు, పొడవాటి జడలో పువ్వులతో సింపుల్గా ఉన్న తన అందంతో వర్షిణి
అతని చూపును కట్టిపడేసింది. అతని చూపులు ఆమె మీదకు తప్ప పెళ్లి కూతురు మీదకు అస్సలు వెళ్ళడం లేదు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.